మంచిది. అయితే కొద్ది నిమిషాలు దేవుడి మాట వినడానికి మనం ప్రయత్నించేద్దాం. పిల్లలు మీరు కంట్రోల్ చేయండి. సెల్ ఫోన్స్ కూడా మీరు స్విచ్ ఆఫ్ చేసుకున్న పర్లేదు, సైలెంట్ మోడ్లో పెట్టినా పర్లేదు, లేదా ఫ్లైట్ మోడ్లో పెట్టినా పర్లేదు, ఏ రీతికైనా చేయండి. బట్ దేవుడి మాట మటుకి వినండి. దేవుడి స్తోత్రం కలుగుగా. దేవుడు మాట్లాడితే మనం బ్రతుకుతాం. ఎంతమంది నమ్ముతున్నారు నేను బ్రతుకుతాను దేవుడు మాట్లాడితే కదా? దేవుడు మాట్లాడితే నిజంగా మనం జీవిస్తాం. దేవుడు మాట్లాడితే మన జీవితంలో గొప్ప స్వస్థత కలుగుతాయి. దేవుడు మాట్లాడితే మన జీవితంలో మన పరిస్థితులన్నీ కూడా ఖచ్చితంగా మారుతాయి. అందుకనే మనము దేవుడు చెప్పే మాట మీద శ్రద్ధగా వినగలిగితే, అందుకనే కదా భక్తుడైన మోషే రాసిన నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనం అనుకుంటాను అంటే నువ్వు శ్రద్ధగా ఈ మాటలు వినండి అంటాడు. అలాగే ద్వితీయోపదేశ కాండంలో కూడా 28వ అధ్యాయంలో అంటాడు నువ్వు దీవించబడాలంటే నువ్వు శ్రద్ధగా అంటాడు. శ్రద్ధగా అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి దేవుడి మాట చాలా శక్తివంతమైనది. దేవుడి మాట అంటే అన్నిటికంటే ఏకంగా వెళ్తుందట. స్తోత్రంగా ఏమండి, అన్నిటికంటే వేగముగా పనిచేసేది, వేగంగా వెళ్ళేది ఏదైనా ఉందంటే భూమి మీద అది దేవుడి వాక్యం అంటే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడి మాట వినడానికి మనం మనసు పెడదాం. ఈరోజు దేవుడు మీతో మాట్లాడతాడు అని నేను ఆశిస్తున్నాను. నాతో కూడా మాట్లాడతాడు, మీతో కూడా మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే కొన్ని సందర్భాలు మన జీవితాలు ఎలా ఉంటాయంటే ఎటు చూసినా సరే ప్రతికూలమైన పరిస్థితులే కనిపిస్తూ ఉంటాయి. మనం కంట్రోల్ చేయండి అని గట్టి ఒక్కరిని గోడకు ఓకే. అంటే నేను అంటాను ప్రతికూల పరిస్థితులే మన జీవితంలో ఎక్కువగా వస్తాయి. మరి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ప్రతికూలంగా ఉంటున్నప్పుడు మన జీవితం ఎలా ఉండాలి? ప్రతికూలమైన పరిస్థితుల్లో భక్తులు ఎలా నడిచారు? ఈ రోజు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి కోసం నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఆయన ఎవరు కాదు, మన భక్తుడైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అనబడుతున్న ఆయనే. యాకోబు కోసం మనం చెప్పుకోబోతున్నాం. దేవుని స్తోత్రం కలుగుగా. అయితే యాకోబు జీవితంలో మనం చూస్తూ ఉంటుంటే యాకోబు ఒకసారి చదువుదామా? యాకోబు కోసం మనం చదువుదాం. మొదటిగా ఆదికాండం 27వ అధ్యాయం. ఒకసారి ఈ మాట కూడా చదువుదామా? యాకోబు ఎలాంటి వాడో ఒకసారి మనం ఈ మాట చూస్తాం కదా. చూడండి, యాకోబు ఒక మాట మనం చదువుదామా? 25వ అధ్యాయం ఆదికాండం 21వ వచనం చదువుతారు ఎవరైనా? ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబకా గర్భవతి అయ్యెను. ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడుడి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతకుతాం ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడగవెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, రెండు జనములు నీ పెద్దవాడు 2 జనములు నీకు కలుగుతాయి, 2 జనపదములు నీ కడుపులో ఉన్నవి. అంటే అక్కడ ఒక విషయం ఏంటంటే యాకోబు పుట్టడానికి ఒక మంచి కార్యాలు దేవుడు అక్కడ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే యాకోబు చూడండి ఏం చేశాడు. ఇంకొక మాట కూడా చదువుదామా? యాకోబు మనం చదివితే 27వ అధ్యాయము ఆదికాండం 20వ వచనం నుంచి మనం చదివితే, అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రం అది నీకు ఎట్లు దొరికినని అడుగుగా, అంటే ఇస్సాకు అడుగుతున్నాడు యాకోబుని. అంటే ఇస్సాకు మరణానికి ముందు ఏశావుతో ఒక మాట చెప్పాడు. ఏంటి అంటే ఆ మాట మనం గమనించగలిగితే ఆ మాట ఏమిటంటే నేను నిన్ను దీవిస్తాను, నువ్వు వెళ్ళి ఇస్సాకుతోమో యాసావు అంటే ఇష్టం. స్తోత్రం కలుగుగా. రిబకాకేమో యాకోబు అంటే ఇష్టం. స్తోత్రం కలుగుగా. అంటే ఈ రోజు తల్లిదండ్రులు కూడా ఇలాంటి భేదాభిప్రాయాలు ఉన్నాయి కదండి. ఏమంటే పెద్దోడేమో నాకు ఇష్టం, చిన్నోడేమో నీకు ఇష్టం అన్నట్లుగా. ఏమంటే గ్రేస్ ఏమో మరి పాస్టర్ గారికి ఇష్టమైతే, అదర్శేమో పాస్టర్ గారికి ఇష్టమైతే, గ్రేస్ ఏమో నాకు ఇష్టమైనట్లుగా ఏమండి మరి మనం చాలా సార్లు గమనిస్తూ ఉంటుంటాం. అయితే ఇక్కడ ఇస్సాకు అన్నని యాషావుని దీవించడానికి ఒక మంచి ప్లాన్ ఇచ్చాడు. నువ్వు వెళ్ళి ఏటాడిన మాంసం తీసుకురా. స్తోత్రం కలుగుగా. ఎప్పుడైతే ఏటాడిన మాంసం చేస్తావో నేను తృప్తిగా తిని
ఖచ్చితంగా నేను దీవిస్తానని చెప్పేసి యాషావుకి ఇస్సాకు చెప్పాడు. ఈ మాట తల్లి అంతే స్తోత్రంగా గాక. అమ్మో మీ అన్నిని దీవించేస్తాడంటే మీ డాడీ అని చెప్పి వెంటనే యాకోబుకి చెప్తే మరి ఎలాగమ్మా ఏం చేద్దామంటే రెబెక్క ఒక మంచి అద్భుతమైన ప్లాన్ ఇచ్చింది. అక్కడ ఉన్న దగ్గరగా ఉన్న మేకని తీసుకొచ్చి మంచి లేతతో మేకని తీసుకొచ్చి మంచిగా వండి ప్రిపేర్ చేసి అన్ని చేసిన తర్వాత ఇంక ఇషాకు మరి మనకు తెలిసి ఇస్సాకు ఏ రీతికైనా మరి యాషావుకి ఏముంది చెప్పండి, రోమం ఎక్కువ ఉంది, అంటే రోమం చర్మం ఎక్కువ ఉంది కాబట్టి తడుము చూస్తే ఖచ్చితంగా యాకోబు దొరికిపోతాడు కనుక మరి అదే తల్లి ఏ మేకనైతే కోసిందో అదే మేక ఆ శరీరాన్ని ఆ ఎంట్రుకలను తీసి అతికించి యాకోబుకి అతికించి మంచి ప్లాన్ తో యాకోబుని ఇషాకు దగ్గరికి పంపించింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను అంటాను ఆశీర్వాదాలు కావాలని వెళ్ళాడు యాకోబు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పమని కంటే 2 చేతులు ఎత్తాలి, అది మనకు ధర్మం. 2 చేతులు ఎత్తండి. హల్లెలూయా. యాకోబు వెళ్ళాడు ఇషాకు దగ్గరికి. తండ్రి అంటున్నాడు, ఆ మాట చదువున్నాను, ఇప్పుడు చదువున్నాను ఆ మాట. ఎంత త్వరగా ఇషాకు నా కుమారుడా, ఇంత త్వరగా అది నీకెట్లు దొరికినని అతడు అడుగగా అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను. అప్పుడు ఇషాకు నా కుమారుడా, యాసావువో నా కుమారుడో కావో నేను తడిమి చూస్తాను, దగ్గరికి రమ్మని చెప్పాను. యాకోబు తన తండ్రి అయిన ఇషాకునకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతన్ని తడిమి చూసి స్వరమేమో ఎలా ఉందండి, స్వరమేమో అంటే గానమేమో యాకోబులాగా కనిపిస్తా ఉంది, తడిమి చూస్తే యాషావులా కనిపిస్తున్నాడు. స్తోత్రంగా. అంటే ఇషాకుకి అర్థమైపోయింది యాకోబు లాగే ఉన్నాడు, స్వరమేమో గానమేమో యాకోబుది, తడిమి చూస్తే యాషావులో కనిపిస్తున్నాడు అని చెప్పి వృద్ధాప్యంలో ఉన్నాడు కనుక ఇషాకు ఇంకేం చేయలేని స్థితిలో ఆ తిని తృప్తిగా తిని ఆరగించి ఏం చేశాడంటే యాకోబుని మనసారా దీవించాడు. స్తోత్రంగా. ఇప్పుడు నేను అంటానండి, ఇక్కడ మనం కొన్ని విషయాలు చదువుకుంటూ పోతే 21, 22, 23 వచనాలు చదువుకుంటూ పోతే యాకోబు ఇటు అన్నను మోసగించాడు, యాకోబు ఇటు తండ్రిని మోసగించాడు, యాకోబు ఇటు దేవుని కూడా మోసగించినట్లే మనం చూస్తే. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే మోసం చేసి వెళ్ళాడండి. విద్యార్థిగా ఆలోచించాలి, మనసు పెట్టాలి. మోసం చేసి వెళ్ళాడు. మోసం చేసి ఆ ప్రాంతంలో ఉన్నాడా అంటే లేడు. అంటే మోసం చేసి వెళ్ళినాడు కానీ తన జీవితంలో ఎక్కడా కూడా సుఖం లేదు. స్తోత్రంగా. అంటే నేను అంటాను, ఈ మోసం చేయడానికి అసలు కానుకురాలని తల్లి ఏం చెప్పిందంటే, ఇక్కడ నువ్వు ఉంటే ఖచ్చితంగా చెప్పేస్తాడు మీ అన్నని చెప్పి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఆ లాభాలు అనబడుతున్న తన మామగారి ఇంటికి పంపించేశాడు. అంటే తన సహోదరుడి దగ్గరికి పంపించడం జరిగింది. ఇప్పుడు యాకోబు లాబాన్ దగ్గరికి బయలుదేరాడు. స్తోత్రంగా. చూడండి, అంటే తన జీవితంలో యాకోబు జీవితంలో అన్ని పరిస్థితులు కూడా ప్రతికూలంగా మారుతూ వస్తున్నాయి. ఒకటి, లాబాన్ ఇంటికి వెళ్ళాడు. అసలు మనం కొన్నిసార్లు మీరు ఆలోచించండి, మన ఇంటి దగ్గర మనం ఉండడమే మంచిది. స్తోత్రంగా. మన స్థలంలో మనం ఉండడమే మంచిది. స్తోత్రంగా. ఏమండి, కొంతమందికి మనం ఎలా ఉండకూడదు చెప్పండి, భారంగా ఉండకూడదు. కొన్నిసార్లు మనం చుట్టాలు ఇంటికి వెళ్ళి చిన్నతనంలోని కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటుంటే ఎక్కువ చూద్దాలి అని చెప్పేసి చెల్లి దగ్గర ఇంటి దగ్గర, అన్నయ్య గారి ఇంటి దగ్గర, తమ్ముడి గారి ఇంటి దగ్గర పెట్టేస్తూ ఉంటుంటాం మన పిల్లల్ని. వాళ్ళకి ఎలా ఉంటారంటే భారం అయిపోతూ ఉంటారు. ఆ విషయం మనం గమనించాలి. ప్రతికూల పరిస్థితి. లాబాను ఇంటికి యాకోబు వెళ్ళాడు. అక్కడ ఆయనకి కలిగిన విషయాలన్నీ ప్రతికూలంగా మారుతున్నాయి. ఓకే, లాబాను ఇంటికి వెళ్ళాడు, సీప్ గా చూడడం మొదలు పెట్టాడు యాకోబుని. వచ్చావా అన్నట్లుగా, మా సహోదరి కుమారుడివి కదా అన్నట్లుగా. అయితే కొలువు చేయని చెప్పి, అంటే ప్రతికూల పరిస్థితులు చూడండి, కొలువు చేయని చెప్పి ప్రతికూల పరిస్థితుల్లోకి వచ్చాడు. ఏమిటి, అంతటితో అయిపోయిందా? 7 సంవత్సరాలు చేశాడు. 7 సంవత్సరాలు చేసిన తర్వాత యాకోబుతో అంటున్నాడు,
నువ్వు కొలువు చేసావు కనుక ఇదిగో నేను పెళ్లి చేస్తానని చెప్పి ఏం చేశాడంటే తారుమారు చేశాడు. అక్కడ మనం చూస్తే కొలువు చేస్తూ ఉన్నప్పుడు ప్రతికూల పరిస్థితులు వచ్చాయి. 7 సంవత్సరాలు ప్రతికూల పరిస్థితులు వచ్చాయి. ఓకే, మ్యారేజ్ చేసుకుందాం, పోలే ఇదన్నా సంతోషంగా ఉంటాడేమో అనుకున్న టైంలో యాకోబు జీవితంలో జరిగిన విషయం ఏంటంటే అసలు చిన్న బిడ్డ చేయకూడదు. వాళ్ళ సంప్రదాయం ప్రకారంగా, వాళ్ళ ఆచార ప్రకారంగా ఇంటిలో పెద్ద అమ్మాయికి ముందు పెళ్లి చేయాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అయితే రాత్రికి రాత్రే పెళ్లి. ఈ రోజు మనం చూస్తాం, పగలు పెళ్లిలు చూస్తాం. ఈ రోజు మనం దేవుని బిడ్డలు పెళ్లిగా పగలే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ రోజుల్లో యాకోబు జీవితంలో రాత్రి పెళ్లి జరిగింది. ఆ రాత్రి పెళ్లి వల్ల ఏమైందంటే ఆ ముసుగులో అసలు భార్య ఎవరో తెలియలేదు. అందుకనే లేయానిచ్చి పెళ్లి చేశారు. అందుకనే యాకోబు అక్కడ కూడా ప్రతికూల పరిస్థితులకు వెళ్ళిపోయాడు. ఒకటి లాభాను ఇంటికి రావడమే ప్రతికూల పరిస్థితి. కొలువు చేయడమే ప్రతికూల పరిస్థితి. రాహేలు ఇస్తానని ఇదిగో లేయాని చేయడమే ప్రతికూల పరిస్థితి యాకోబు జీవితంలో. ఇలా మనం చూసుకుంటే వెళ్తే ఓకే, పెళ్లి చేసేసాడు, అయిపోయింది. మళ్ళా 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఇది కూడా ప్రతికూల పరిస్థితే యాకోబు జీవితంలో. ఇంకా మనం ముందుకెళ్తే రాహేలు చేసుకున్న తర్వాత మనం చూస్తే రాహేలుకి కొన్ని సంవత్సరాల దాకా కూడా గర్భఫలం లేదు. ఇష్టం లేని ఆవిడకేమో పిల్లలు దేవుడు ఇస్తా ఉన్నాడు, ఇష్టమైన ఆవిడకేమో పిల్లలు ఇవ్వట్లేదు దేవుడు. అప్పుడు విషయంలో కూడా యాకోబు ప్రతికూలంగానే జీవించడం మొదలు పెట్టాడు. అంటే తన జీవితంలో సుఖము లేదు అనుకున్నాడు. బాధ, సమస్య, ఇబ్బందితోనే బ్రతుకుతూ వచ్చాడు. అంటే యాకోబు జీవితంలో భార్యల వల్ల ప్రతికూలత, కుటుంబం వల్ల ప్రతికూలత, మాంగారు వల్ల ప్రతికూలత. ఓకే, అక్కడితో అయిపోయిందా? లేదు. పిల్లలు పుట్టారు. పిల్లల విషయంలో ప్రతికూలత రావడం జరుగుతుంది. అంటే యాకోబు జీవితంలో చూడండి, అనువున కూడా తనకి ఏదైనా మేలు జరుగుతుందేమో అని చూస్తున్నాడు, కానీ మేలు జరగట్లేదు. ఎందుకంటే మేలు జరగడానికి ఆస్కారం లేదు అక్కడ. అన్ని కూడా యాకోబుకి కలగట్టుగా కొన్నిసార్లు చూడండి, కలగలిపి నా మీదకి వచ్చేసే అంటాం మనం. కలగలిపి అన్ని ఒక్కసారి నా తల మీద పడ్డాయని చెప్తాం. ఎందుకంటే ఓ పక్కన బాధ, ఓ పక్కన నింద, ఓ పక్కన అవమానం, అన్ని ఒక్కసారి మన మీదకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పరిమితిలోకి, అంటే పరిస్థితులు మారుతున్నప్పుడు, ప్రతికూల పరిస్థితుల్లో మనం ఉంటున్నప్పుడు ఎలా ఉంటామో యాకోబు జీవితంలో కూడా అదే జరుగుతూ ఉంది. అందుకని యాకోబు జీవితంలో అనువనువును కూడా అన్ని పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయంటే అనుకూలంగా లేవు, మేలుకరంగా లేవు, ప్రతికూలంగానే ఉన్నాయి. ఎందుకంటే యాకోబు చేసిందల్లా దేవునికి ఇష్టమైనదిగా కనిపించలేదు. ప్రతికూల పరిస్థితుల్లో యాకోబు ఉంటున్నాడు, ప్రతికూల పరిస్థితుల్లో యాకోబు జీవిస్తున్నాడు. ఇంకా మనం ముందుకెళ్తే ఓకే, ఇంతటితో అయిపోయిందా అనుకుంటే లేదు. అన్నయ్య కోపం చల్లారిందా అనుకుంటే లేదు. 32వ అధ్యాయానికి వచ్చేస్తే అన్నయ్య తమ్ముడిని తరుముకుంటూ రావడానికి ఎదుర్కొంటూ వస్తూ ఉంటాడు. తమ్ముడిని తరుముదామని, తమ్ముడిని చంపుదామని, తమ్ముడి కుటుంబాన్ని, తమ్ముడి భార్యని, తమ్ముడి బిడ్డని చంపుదామని, యాకోబుని చంపుదామని అన్నయ్య కోపంతో రగులుకుంటూ వస్తాడు. ఇదొక ప్రతికూలమైన పరిస్థితి. ఇంట్లోలే తరుముతో కూర్చుంటే ఇంక మనం ఎక్కడ తలపెట్టుకోవాలండి? ఇంట్లోలే తరుముతో కూర్చుంటే మనం ఇంకెక్కడ దాచుచోటుగా ఉండాలని, ఇంకెక్కడ దాచుకునే వారిగా ఉంటామండి మనం. అందుకనే యాకోబు అన్న ద్వారా ప్రతికూల పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇంకా మనం ముందుకెళ్తే ఇక్కడితో అయిపోయిందా యాకోబు జీవితం? ఎక్కడితో అయిపోయిందా? ప్రతికూలమైన పరిస్థితులు లేదు. యాకోబు జీవితంలో చూడండి, 34వ అధ్యాయానికి రండి, మొదటి వచనం చదవండి. 34వ అధ్యాయము. యాకోబు కనిన కుమార్తె అయిన దీనా దేశపు కుమార్తెలను చూడవలెను. ఆ దేశంలో హివ్యుడైన హామోరు కుమారులకు. చాలండి. అంటే నేను అంటాను, ఇక్కడతో అయిపోయింది, పోన్లే, పిల్లలతో మనం సంతోషంగా ఉండొచ్చు, భార్యతో సంతోషంగా ఉండొచ్చు, ఒకవేళ ఏదైనా అమని ప్రతికూల పరిస్థితులు రాని అనుకునేసరికి ఈ ఆడబిడ్డ వల్లైనా నాకు సుఖం కలుగుతుందేమో అనుకుంటే
దీనా అండి ఆ ప్రాంతంలోకి వెళ్ళిందంట. ఆ ప్రాంతంలోకి వెళితే ఆ ప్రాంతపు ఇక పెద్దవాడైన కుమారుడు షెకెము ఆ కుమార్తెను చూశాడు. ఆ కుమార్తెను చూసి ఒక్కసారిగా ఆమెని సహించాడు, ఆమెను ఇష్టపడ్డాడు, ఆమెను హత్తుకున్నాడు, ఆమెతో పాపం చేసినట్లుగా మనం చూస్తాం. తదుపరి వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, అబ్రహాం ఇదిగో మాకు సమ్మతిస్తే నీ కుమార్తె మేము చేసుకుంటామని చెప్పేసరికి ఎంత దుఃఖం అండి, ఎంత దుఃఖం అండి. అంటే ఆడబిడ్డ వల్ల కూడా పరిస్థితులు, అంటే యాకోబు జీవితంలో అణువున కూడా ప్రతికూల పరిస్థితే. లాభాన్ ద్వారా ప్రతికూలత, లేయా ద్వారా ప్రతికూలత, రాహేలు ద్వారా ప్రతికూలత, పిల్లల ద్వారా ప్రతికూలత, ఆఖరికి ఆడబిడ్డైన దీనా ద్వారా కూడా ప్రతికూలత. అంటే ఎక్కడ చూసినా ప్రతికూలత పరిస్థితులే కానీ యాకోబు జీవితంలో అనుకూలమైన పరిస్థితులు ఎక్కడ కనిపించట్లేదు. ఈరోజు మన జీవితం కూడా ఇలా ఉందా? ఒకసారి ఆలోచించాలి. అన్ని ప్రతికూలంగా ఉన్నాయా? అన్ని కలగలిపి మన మీదే పడుతున్నాయా? అన్ని కలగలిపి మన జీవితాన్ని పిండేస్తున్నాయా? అన్ని కలగలిపి ఎవరి వల్ల నాకు సుఖం లేదు, నాకు అన్ని ఏంటి సమస్యలు, ఒక సమస్య మీద ఒకటి, అసలు నేను మొయ్యాలని భారాలు నా మీదకి వస్తున్నాయని చెప్పి ప్రతికూల పరిస్థితులన్నీ నిన్ను గలిబిలి చేసి కలవర పెట్టి తొందర పెట్టి పొంగదీసేటట్లుగా ఉన్నాయా? అయితే ప్రభు మాట్లాడుతున్నాడు, యాకోబు జీవితంలో నీతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. అసలు ఆడబిడ్డ వల్ల సుఖం ఉంటుంది చాలా మందికి, కానీ ఆడబిడ్డ వల్లే అవమానం కలిగింది. ఆడబిడ్డ వల్లే దీనా వల్లే యాకోబు పరువు పోయింది ఆ ఊరిలో, ఆ ప్రాంతంలో. ఓకే, అక్కడితో అయిపోయిందా? అక్కడితో ఆగిపోలేదు. చూడండి, ఇంకా వచ్చిన చదివితే, ఆ వచ్చిన కిందకి వచ్చిన చదివితే సిమియోను లేవీని అనబడుతున్న ఇద్దరు అన్నయ్యలు, దీనా అన్నయ్యలు, యాకోబు కుమారులు మొత్తం ఆ దేశంలో ఉన్న హామోరును షెకెమును ఆ ఊరి పెద్దలైన వారిని హామోరును చంపేశారు, షెకెమును చంపేశారు. ఆ ఊరిలో పురుషులు ఎవ్వరూ లేకుండా లేవి సిమియోను ఇద్దరు కలిపి కత్తులు పట్టుకుని వెళ్ళి మా చెల్లిని ఇలా చేస్తారా అని చెప్పి మొత్తం ఊరిలో ఉన్న పురుషులందరూ చంపేశారు. ఇంక యాకోబు అంటాడు ఒక మాటలో, ఆ కింద వచ్చిన మీరు చదివితే, వీళ్ళ వల్ల నాకు ఏం పుట్టిందో తెలుసా? వీళ్ళ వల్ల నాకు ఏం పుట్టిందో తెలుసా? అసహ్యం పుట్టింది అంటాడు. చదవండి, ఆ మాట చదవండి. ఏమండి 25 వచ్చిన చదవండి, 34-25 వచ్చిన. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులిద్దరు అనగా దీనా సహోదరుడు సిమియోను లేవియు తమ కత్తులు చేత పట్టుకుని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపారట. ఆ చంపిన వాళ్ళు ఎవరున్నారు? హామోరును అతని కుమారుడు షెకెము కూడా కత్తి చేత ఉత్తమ చేయబడ్డారు. అదే కాకుండా ఇవన్నీ యాకోబు అంటున్నాడు 30వ వచనంలో చదివితే, అప్పుడు యాకోబు సిమియోనును లేవీయులను చూచి మీరు నన్ను బాధ పెట్టి, అంటే ఆఖరికి ఆడబిడ్డ వల్ల సుఖం లేదు, ఆఖరికి లేవి సిమియోను వల్ల కూడా సుఖం లేదు. ప్రతికూల పరిస్థితులు. రే వదిలేకరా అన్నా సరే వదిలేటట్లుగా లేరు అన్నదమ్ములు. అంటే ప్రతికూల పరిస్థితులు అన్నాడు బాధ పెట్టి ఈ దేశం నివాసులైన కానానీయులో పెరిచీయులో అసహ్యుడుగా చేసి తిర్రా. నన్ను ఎలా చేశారు మీరు? నన్ను రే సిమియోను లేవి దీనాన్ని బట్టి నన్ను ఎలా చేశారు తెలుసా? మీరు అసహ్యంగా చేశారు. అంటే అన్ని పరిస్థితులు కూడా యాకోబుకి ఎలా మారిపోతున్నాయి? ప్రతికూలత. ఏం జరిగిందా? లేదు. అనుకూలంగా మారుతున్నాయా పరిస్థితులు? లేదు. పెరిగిపోతున్నాయి, ఇంకా పెరిగిపోతున్నాయి. చూడండి, ఇలా పెరిగిపోతూ యాకోబు జీవితం సుఖంగా ఉంది అనుకున్నారా? లేదు. ఓన్లీ ఇక్కడతో ఏదో అయిపోయింది, వేరే దేశానికి వెళ్ళిపోయి చక్కగా బతుకుతాం అనుకుంటున్న యాకోబు జీవితంలో ఇంకొక భయంకరమైన ప్రతికూలత వచ్చింది. చూద్దామా? ఇంకా మనం ముందుకెళ్తే చూద్దామా? 37వ అధ్యాయంలో వాళ్ళు ఇంతవరకు ఏదో జరిగింది, నీకేదో ప్రార్థన చేసుకుని బలిపీఠం కట్టుకుని ప్రార్థన చేసుకుంటూ ఉందాం అనుకుంటున్న యాకోబు జీవితంలో
మనం చూస్తే 37వ అధ్యాయానికి వస్తే 3వ వచనం చదవండి. 3వ వచనం చదవండి. యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు. చాలండి. అంటే ఓన్లీ ఎంతవరకు ఏదో అయిపోయింది బాబు, ఎంతవరకు ఏదో అయిపోయింది, ఎంతవరకు ఏదో అయిపోయింది, పరిస్థితి ఎలా ఉంది, పరిస్థితులు ఎలాంటి, బ్రతుకు చాలు అనుకుంటున్న యాకోబు జీవితంలో వాళ్ళు యోసేపును చూసైనా సరే చక్కగా బ్రతికేద్దాం అనుకుంటున్నాడు. స్తోత్రం కలుగుతుంది. అందరూ చెప్పండి గట్టిగా, గట్టిగా స్తోత్రం. యోసేపును చూసైనా బాగా బతుకుతాం, ఇక ఈ ఒక్కడిని చూసైనా బాగా బతుకుతాం. యోసేపుని బట్టి ప్రేమపూర్వకంగా పుట్టినవాడు, ఇష్టమైన వాడు ఏమిటి కాబట్టి యోసేపుని చూసి చక్కగా బ్రతికేచ్చు అనుకుంటున్న టైంలో కూడా యాకోబుకి పరిస్థితులు అనుకూలంగా లేవు. యాకోబు యోసేపు విషయంలో కూడా ప్రతికూల పరిస్థితులు కలుగుతున్నాయి. చూడండి, ఎంతో ఇష్టమైన వాడు, ప్రేమించిన వాడు, లేక లాస్ట్ లో బెన్యామీను కంటే ముందు పుట్టిన యోసేపు జీవితంలో దేవుడి పోలే, ఇతని వల్ల నాకు శుభం కలుగుతుందేమో, ఇతని వల్ల నాకు మేలు కలుగుతుందేమో, అనుకూలమైన పరిస్థితులు నాకు వస్తాయేమో, ఇంతవరకు జరిగిన ఒక పర్యమో, ఇంతవరకు జరిగిన పరిస్థితి ఒకటి, ఇంతవరకు జరిగిన స్థితిగతులు ఒకటి అనుకుని బ్రతికేద్దాం అనుకుంటే ఎంతలోనే యోసేపు మీద మళ్ళా కుట్ర పొందడం. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ మాట చదువుదామా 37 34 చదవండి. 34 చదవండి. యాకోబు అంటున్నాడు, 33 నుంచి చదువునా, 33 నుంచి. అతడు దాన్ని గుర్తుపట్టి ఈ అంగీ నా కుమారునిదే, దుష్ట మృగము వారిని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చీల్చబడిన నేను. యాకోబు తన బట్టలు చింపుకుని, మనసు పెట్టాడు, తన బట్టలు చింపుకున్నాడు. అంటే ప్రతికూల పరిస్థితి. ఈరోజు నీకు ఎలా ఉన్నాయి పరిస్థితులు? యాకోబు ఇష్టమైన వాడు యోసేపు, పోలే ఇతను బట్టైనా మనం బ్రతికేద్దాం అనుకునేసరికి అతను కూడా దూరం అయిపోయాడు. అంటే బట్టలు చింపుకునేంత పరిస్థితి వచ్చేసింది. బట్టలు చింపుకుని తన నడుమున గోనె పట్ట కట్టుకుని అనేక దినములు తన కుమారుని నిమిత్తం అంగలార్చుచుండగా, అంటే ప్రతికూల పరిస్థితులు యాకోబు జీవితంలో ఎంత తీవ్రంగా ఉన్నాయో చూడండి. మీరు గమనించండి, కొన్నిసార్లు మన జీవితంలో కూడా యాకోబు జీవితంలో జరిగినట్లుగానే మన జీవితంలో కూడా జరుగుతాయి. అయితే అయినా సరే మనం ధైర్యముగా నిలబడదుము గాక. ప్రతికూల పరిస్థితుల్లో నిన్ను కలవరపరుస్తున్నప్పటికీ, ప్రతికూల పరిస్థితుల్లో నేను ఉంటున్నప్పటికీ, ప్రతికూల పరిస్థితుల్లో కూడా నువ్వు వెళ్తున్నప్పటికీ కూడా నా దేవుడు నీతో ఉండాలని మర్చిపోకు. అందుకని యాకోబు అంటున్నాడు, ఇదిగో బట్టలు చింపుకునే పరిస్థితి, గుండెలు బాదుకునే పరిస్థితి, ప్రతికూల పరిస్థితులు యాకోబుని పొంగదీసేస్తాయి. ఎంతగా పొంగదీసేస్తుందంటే యాకోబుని ఆఖరికి గోనె బట్ట కట్టుకుని అమలాడుస్తున్నాడు. అంటే ఏడుపు ప్రతి రాత్రి, ప్రతి ఉదయము యోసేపు లేని లోటు, యోసేపు కనబడలేని లోటు, ఆ అందమైన కుమారుడు, సౌందర్యమైన కుమారుడు, ఇష్టమైన కుమారుడు దూరమైపోయిన ఒక వేదన అంగలార్పుగా తన జీవితం మారిపోయింది. ఈ మధ్యాహ్న సమయంలో మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతికూల పరిస్థితులు కొన్ని రోజులు మాత్రమే ఉండబోతున్నాయి. ప్రతికూల పరిస్థితులు కొన్ని నెలలు మాత్రమే ఉండబోతున్నాయి. ప్రతికూల పరిస్థితులు కొన్ని రోజులు మాత్రమే ఉండబోతున్నాయి. ఈ ప్రతికూల పరిస్థితులు వెనుక ఆ అద్భుతమైన దేవుడు అనుకూలమైన పరిస్థితులు దేవునికి ఇవ్వబోతున్నాడు. అందుకే ప్రతికూల పరిస్థితులు యాకోబుని పిండేస్తాయి. యాకోబు జీవితంలో ఇక లెగలేని పరిస్థితి, కోలుకోలేని పరిస్థితి, ఏడవలేక కుంగిపోతూ ఏడుస్తున్న పరిస్థితి, ఇక ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి, ఇలా అయిపోయింది అనుకుంటే పోలే ఇక్కడైనా ఎంతటితో అయినా నా జీవితం ఇలా ఉంటది అనుకుంటేసరికి ఎంతలోనే ఒక అద్భుతమైన
మాటను వినగలుగుతున్నాడు. మరలా ఒక భయంకరమైన మాటలు వినబడుతున్నాయి. యోసేపు పోయాడు అనుకుంటే యోసేపు కంటే బాగా ప్రేమ ఎక్కువ పెంచుకున్నాడు యాకోబు. ఎవరి మీద అంటే బెన్యామీను మీద. స్తోత్రం కలుగుగా. మీరు చదవండి 42వ అధ్యాయం చదివితే 42వ అధ్యాయం 36వ వచనం చదివితే యోసేపు అప్పటికే రాజైన సంగతి అంటే 37వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయంలోకి వచ్చేసరికి యోసేపు ప్రధానమంత్రి అయిపోయాడు, యోసేపు రాజు అయిపోయాడు, యోసేపు ఐగుప్తులో ఏలుబడి చేసేంత కెపాసిటీ దేవుడు అతనికి ఇచ్చేసాడు. అయితే అనుకోని సందర్భంలో 2 సంవత్సరాల కరువు ఆవిడ వీరు భరిస్తున్నారు. ఈ 2 సంవత్సరాలు కాదు 7 సంవత్సరాల కరువు కాబట్టి ఇంకా 5 సంవత్సరాల కరువు ఉంది కాబట్టి ఆహారం లేక ఐగుప్తులోకి అన్నలందరూ వచ్చారు. దేవుని స్తోత్రం కలుగుగా. జాగ్రత్తగా ఆలోచించండి. కాన్సెప్ట్ అంతా మీరు పట్టుకోవాలి గట్టిగా. అన్నలందరూ కలిపి యాకోబు చెప్పినట్టుగా ఇదిగో ఐగుప్తులో ఆహారం ఉందంట కాబట్టి ఐగుప్తుని ఏలే రాజుగారి దగ్గరికి వెళ్ళి మీరు ఆహారాన్ని తీసుకురండి, మన దగ్గర ఉన్న వస్తువులను పట్టుకుని వెళ్ళి ఆ ధాన్యపు మూటను తీసుకురండి అని చెప్పి అన్నలకి కుమారులకి యాకోబు చెప్తే మొత్తం బ్రదర్స్ అందరూ వెళ్ళారు. బెన్యామీను ఒక్కడే ఇంటి దగ్గర ఉన్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి. నా వైపు చూడాలి. బెన్యామీను ఒక్కడే ఉన్నాడు. ఉన్న వాళ్ళందరూ వెళ్ళారు. ఉన్న 10 మంది వెళ్ళారు. ఈ 10 మంది వెళ్ళేసరికి యోసేపు తెలుసు మా అన్న వచ్చారని. అయితే యోసేపు పరీక్షించాడు. వాళ్ళకి ధాన్యం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. వాళ్ళ దగ్గర రోగులు తీసుకున్నాడు, వాళ్ళ దగ్గర వస్తువులు తీసుకున్నాడు, పండించాడు. అయితే యోసేపు ఇవ్వడానికి ముందు నేను ఇస్తాను కానీ మీరు దొంగలని నాకు తెలిసి అనుకుని కాన్సెప్ట్ పెట్టి పరీక్షించి అయితే ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇంకా ఎవరైనా మీకు బ్రదర్స్ ఉన్నారు అడుగుతున్నాడు కావాలని యోసేపు. ఎందుకంటే బెన్యామీను చూడాలని యోసేపుకు ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు బెన్యామీను కావాలి. అయితే ఒకడు ఉన్నాడండి, ఆయన మా తండ్రికి ఎంతో ప్రాణమైన వాడు. ఇక్కడికి స్తోత్రం చెప్పండి. ఆ మాట చదవండి. 36వ వచనం చదవండి. 42. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనుడిగా చేయించున్నారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, బెన్యామీను కూడా తీసుకొని పోవద్దు. ఏమండి బెన్యామీను కూడా మీరు తీసుకుని పోతారా? అన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నవని వారు చూశారండి. యాకోబు అంటున్నాడు ఇదిగో అంటే ఈ సమాచారాన్ని విని ఆ రాజుగారు ఐగుప్తు రాజుగారు ఖచ్చితంగా బెన్యామీను తీసుకురమ్మన్నారని చెప్పి ఒప్పందం చేసుకున్నవాడు ఎవరంటే రూబేన్ అంటున్నాడు ఇదిగో ఆనా పెడుతున్నాను, నా 2 పిల్లలు ఉన్నారు డాడీ యాకోబు, నా 2 పిల్లల్ని చంపే నేను బెన్యామీను తీసుకురాకపోతే అని చెప్పేసి ఒక మాట చెప్పి బెన్యామీను తీసుకెళ్ళడానికి సిద్ధ మనసుతో చేసుకుంటే అప్పుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో ఏమన్నాడు 36వ వచనంలో, నన్ను ఇదిగో యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనుడిగా చేసి ఉన్నారు. నేను పుత్రహీనుడు అంటే ఎవరండి? నేను పిల్లలు కోల్పోయిన వారికి చేసేందండి. సంవత్సరం ఒకటి పోతున్నాడే, నెలకు ఒకటి పోతున్నాడే అన్నట్లుగా యాకోబు ఫీల్ అవుతూ చెప్తున్నాడు పుత్రహీనుడిగా చేస్తున్నారు. యోసేపు లేడు. ఇదిగో యోసేపుని బట్టి నేను ఎంత కలవరపడ్డాను, యోసేపుని బట్టి ఎంత ఏడ్చాను. ఇదిగో ఆల్రెడీ సిమియోను అక్కడ బంధించేసాడు ఆ రాజు. సిమియోను బట్టి నేను ఎంత బాధపడుతున్నాను. ఇప్పుడు బెన్యామీను కూడా తీసుకెళ్ళిపోతారా అంటే నా ప్రాణమైన బెన్యామీను కూడా తీసుకెళ్ళిపోతారా? ఇంకా నేను ఎందుకురా అని చెప్పి అంటూ ఆ మాట అంటాడు. చూడండి ఆ మాట, ఇవన్నీ ఆ మాట నోట్ చేసుకోండి. ఇవన్నీ నాకు ఎలా ఉన్నాయి? ప్రతికూలంగా ఉన్నావని వారితో చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా మీరు గమనించండి, మన జీవితంలో కూడా ఈ పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయా? ఎలా ఉన్నాయి నీ పరిస్థితులు? నీ జీవితం ఎలా ఉంది? యాకోబు జీవితంలో చూడండి, లాబాను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కూడా తన జీవితంలో అన్ని పరిస్థితులు కూడా ప్రతికూలమైన పరిస్థితుల మధ్య యాకోబు జీవిస్తున్నాడు. ప్రతికూలమైన పరిస్థితుల మధ్య యాకోబు నలుగుపోతున్నాడు. ప్రతికూలమైన పరిస్థితుల మధ్య యాకోబు కుగుపోతున్నాడు. ఇలాంటి సమయంలో
యాకోబుకి ధైర్యం ఎవరిస్తారు? ఇలాంటి సమయంలో యాకోబుని ఎవరు ఆదరిస్తారు? ఇలాంటి సమయంలో యాకోబుకి సపోర్ట్ ఎవరు చేస్తారు? పీడిస్తున్నాడు. ఇవన్నీ నాకు ఎలా మారిపోయాయి అన్నాడు? ప్రతికూలంగా ప్రతికూలంగా ప్రతికూలంగా. తీసుకెళ్ళి ఏసేపు పోయాడు. ఏదో సిమియోను కూడా అక్కడ ఉండిపోయాడు. ఆయన పంపుతారో పంపరో కూడా తెలీదు. ఇక ఈయన కూడా తీసిపో అంటే నా ప్రాణీయుడు, ప్రాణాన్ని కూడా తీసుకెళ్ళిపో. ఇక నేను ఎందుకు నన్ను పుత్రహీనుడిగా చేశారు మీరు అని చెప్పి తన జీవితం అంతా కూడా ప్రతికూలంగానే మారిపోయింది యాకోబు జీవితం. ఏమండి ప్రభు చెప్తున్నాడు ప్రతికూలంగా మారిన యాకోబు జీవితంలో ఎంత దుఃఖమో చూడండి, ఎంత దుఃఖమో చూడండి. చూడండి 37వ వచనం చదువుదామా? 37వ వచనం. అందుకు రూబేను అతన్ని నీ యొద్దకు తీసుకుని రానియడను నా ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చును అని అతను నాకు అప్పగించుము. అతన్ని మళ్ళా నీ యొద్దకు తీసుకుని వచ్చి అప్పగించేదనని తన తండ్రితో చెప్పాను. అయితే అతడు నా కుమార్ని మీతో ఎల్లనీయను అని ఇతన్ని అన్న సరిపోయాను. ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పోవు వారుకున్న అతనికి హాని సంభవించిన ఎడల నెరిసిన ఎంట్రుకలు గల నన్ను మృతుల లోకాన్ని. ఎంత ప్రతికూలమైన పరిస్థితి అండి యాకోబుది అంటే, మృతుల లోకానికి అంటే ఆల్రెడీ అప్పటికే తల మెరిసిపోయిందని చెప్తున్నాడు. నన్ను మృతుల లోకానికి ఏం చేస్తున్నారు మీరు? దుఃఖముతో దిగిపోయినట్లు చేస్తున్నారా? మృతుల లోకానికి దిగిపోయినట్టుగా చేస్తున్నారు అని చెప్పి యాకోబు ఏడుస్తున్నాడు. ఎంత ఏడుపండి, ఎంత ప్రతికూల పరిస్థితి అండి యాకోబు జీవితంలో. నేను అంటాను, ఇలాంటి ప్రతికూల పరిస్థితులు నీ జీవితంలో కూడా ఉన్నాయా? ఉంటే నా దేవుడు చెప్తున్నాడు, ప్రతికూల పరిస్థితులను చూడద్దు. నీవు ప్రతికూల పరిస్థితుల్లోంచి అనుకూలమైన పరిస్థితులు దేవుడికి ఇవ్వబోతున్నాడు. ప్రతికూల పరిస్థితులు ఉంటేనే మేలుకరమైన అనుకూలమైన పరిస్థితులు దేవుడికి అనుగ్రహిస్తాడు. అందుకనే యాకోబు జీవితంలో అనువనువున ప్రతికూల పరిస్థితులే కానీ ఎక్కడ మేలు లేదు యాకోబు జీవితంలో. కానీ ఒక రోజు టైం వచ్చింది, ఒక సమయం వచ్చింది. దేవుడు అంటున్నాడు, ఒక అద్భుతమైన సమయం ఇచ్చాడు. దేవుడు అతన్ని బలపరచడం మొదలు పెట్టాడు. చదువుదామా ఆ మాటలు కూడా కొన్ని త్వరగా చూద్దామా? రండి చూద్దాం. ఆదికాండం 43వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండం 43 వచ్చినప్పుడు వారు తమ చేతిలో ఉన్న కానుకను ఇంచులోనికి తెచ్చి అతనికి ఇచ్చి అతనికి నేలను సాగిలపడి, అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా? ఇంకా బ్రతికి ఉన్నాడా అని చెప్పి క్షేమ సమాచారం అడిగినందుకు వారు నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికున్నాడు. చప్పట్లు కొట్టండి ఇప్పుడు గట్టిగా. హల్లెలూయా. కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. నీ దాసుడైన మేము, మా దాసుడైన నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆమేన్. ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ప్రతికూల పరిస్థితుల్లో కూడా నా దేవుడు నిన్ను బ్రతికించగలడు. గట్టిగా స్తోత్రం చెప్పు. ప్రతికూల పరిస్థితిలో కూడా నా దేవుడు నిన్ను బ్రతికించగలడు. ప్రతికూల పరిస్థితిలో కూడా నా దేవుడు నిన్ను బ్రతికించగలడు. ప్రతికూల పరిస్థితిలో కూడా నా దేవుడు నీకు జీవము పోయగలడు. ఎన్ని బాధలండి యాకోబు జీవితంలో. చచ్చిపోవాలి. అప్పటికి చెప్పాడు, నేను తల మెరిసిపోయిందిరా, నన్ను దుఃఖంలోకి నా పెద్దలు వెళ్ళిన చోటకి నన్ను కూడా తీసుకెళ్లిపోయేలా ఉన్నారా అంటున్నాడు. కానీ దేవుడు అలాంటివాడు కాదు. ఎలానేవాడు? ఎందుకు తెలుసా? ప్రతికూల పరిస్థితిని అనుకూల పరిస్థితులుగా మార్చే దేవుడు మన దేవుడు. ఎక్కడికి స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఈ పక్కవారికి హైపించి చెప్పండి, ప్రతికూల పరిస్థితుల్ని అనుకూల పరిస్థితులుగా మార్చగలడు. ప్రతికూల పరిస్థితిని అనుకూలముగా మార్చగలడు. నమ్ముతున్నారా మీరు? ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా చప్పట్లు కొడితే అంత నమ్మినట్టు. ప్రతికూల పరిస్థితులు
అంటే యాకోబు జీవితంలో చూడండి, లాభం, లేయ, రాహేలు, పిల్లలు, దీనా, సిమియోన్, లేవి, యోసేపు, బెన్యామీన్, ఎవరి వల్ల లేదు అనుకూలత. నేను అంటాను, ప్రతికూల పరిస్థితుల మధ్య బ్రతికిన యాకోబును చూడండి. ఇప్పుడు మనందరికంటే ఎవరు బాగా ఎక్కువగా ఉన్నట్టు? యాకోబే కదా. మనందరికంటే ఎవరు బాగా కోల్పోయినట్టు? తన అందాన్ని, తన ధనాన్ని, తన బలాన్ని, తన వైరాగ్యాన్ని చంపుకుని బ్రతికిన యాకోబుని చూడండి ఒకసారి. ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా భక్తి చేయగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రతికూల పరిస్థితిలో అలా ఉంటున్నప్పుడు 43వ అధ్యాయానికి వచ్చేసరికి అతను ప్రతికూల పరిస్థితులని దేవుడు అనుకూల పరిస్థితులుగా మార్చడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అందుకని అంటాడు, యోసేపుతో అంటున్నాడు, నీ తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడా అంటే, నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు. స్టార్ట్ అయింది ఆశీర్వాదం. ఆమేన్. ప్రతికూల పరిస్థితుల్లోంచి అనుకూల పరిస్థితుల్లోకి యాకోబు రానని ఒక మంచి మాట, ఆదరణ మాట యోసేపు ద్వారా దేవుడు పలికించాడు. ఆమేన్. అంటే మీ దాసుడు ఇంకా బ్రతికే ఉన్నాడా, నా తండ్రి ఇంకా మీ తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడా అంటే క్షేమంగా ఉన్నాడని వారు చెప్పి సాష్టంగా పడ్డారట. ఇంకా మనం చదువుదామా? ఇంకా మనం చదివితే ఏమిటి, 27వ వచనం కూడా చదవండి. 43, 26 చదవండి కదా, 27, 28 చదివిస్తాం. ఓకే, 45వ అధ్యాయం 9వ వచనం కూడా చదవండి. 9వ వచనం, మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుడిని యోసేపు, దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను. నీ కుమారుడైన యోసేపుని దేవుడు ఐగుప్తు దేశమంతటికి ప్రధానుడుగా ప్రభువుగా నియమించినని, అక్కడ ఉండవద్దు నియమించినని చెప్పి నా యొద్దకు రమ్మని, అక్కడ ఆ స్థలంలో ఉండద్దు, ఐగుప్తులకు తీసిరమ్మని యోసేపు తన అన్న తమ్ముని పంపించాడు. గట్టిగా చప్పట్లు దేవుని నామమున ఆమేన్. అంటే చూడండి, ఆదరణ మాటలు లేవు యాకోబు జీవితంలో, కానీ ఇప్పుడు యోసేపు ద్వారా దేవుడు మళ్ళీ ఏం చేయబోతున్నాడు తెలుసా? ఆదరణ మాటలు పలకబోతున్నాడు. ఏమిటి ఇక్కడ అంటున్నాడు? ఆ విషయం తెలిసింది ఆ అన్న తమ్ములందరికీ. యోసేపు, అమ్మో మన తమ్ముడేరా ఆ ఐగుప్తునంతటిని ఫామ్ చేస్తుంది, మన తమ్ముడే ఐగుప్తులను రూల్ చేస్తున్నాడు, కాబట్టి మనకు ధైర్యమే అని చెప్పి సంతోషంతో నాన్న దగ్గరికి వెళ్ళి, మీరు త్వరగా వెళ్ళండి, తండ్రిని తీసుకురండి. ప్రైజ్ ది లార్డ్. ఎంత ఆదరణ మాట! ఏంటి, ప్రతికూల పరిస్థితుల మధ్య ఒక ఆదరణ మాట పలికితే ఎంత అందం అండి. స్తోత్రం కలుగుగాక. ప్రతికూల పరిస్థితుల మధ్య నువ్వు బ్రతుకుతావు అంటే ఎంత ధైర్యం ఇస్తాడు దేవుడు. ప్రతికూల పరిస్థితుల మధ్య నువ్వు వ్యాపారం బాగుంటుందని చెప్తే ఎంత ధైర్యం కలుగుతుందండి. ప్రతికూల పరిస్థితుల మధ్య నీ కుటుంబం బాగుంటుంది అని చెప్తే ఎంత ఆనందం అండి, ఎంత ఆనందం అండి. యోసేపు అదే చెప్తున్నాడు, నీ కుమారుడు నువ్వు పోగొట్టుకున్నావని ఏడుస్తున్నావే యోసేపు, ఆ కుమారుడు సనుకూలుగా చెప్పండి, ఆ ఐగుప్తుని రూల్ చేస్తున్నాడని చెప్పండి, రాజ్యం ఏళ్తున్నాడని చెప్పండి, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పండి. యాకోబుకి ధైర్యం ఇచ్చేమంట. ప్రైజ్ ది లార్డ్. ఏంటి, అన్నతో వెళ్ళారు, చెప్పారు, చెప్తుంటుంటే ఆయన ఎప్పుడో కలిసిపోయాడు కదా అంటున్నాడు, కానీ లేదు 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 లేదు. చూడండి ఆ మాట కూడా చదువు. 16 వచనం చదవండి. 16 వచనం, యోసేపు యొక్క సహోదరులు వచ్చి వర్తమానం ఫరో ఇంటిలో వినబడెను. ఏమండి, అది ఫరోకును అతని సేవకులకు ఇష్టం. ఏమండి, ఎప్పుడైతే ఆ వాక్యం చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, యోసేపు చెప్పాడు, అన్నతమ్ములు వెళ్ళారు, తండ్రి అయిన యాకోబుని తీసుకుని వచ్చారు, రథం మీద తీసుకుని వచ్చారు, ఐగుప్తులోకి వచ్చారు. ఐగుప్తులోకి వస్తూ ఉంటుంటే యోసేపు బోరుమని ఏడ్చాడు. స్తోత్రం కలుగుగాక. బోరుమని ఏడ్చిన తర్వాత ఆ 16వ వచనం చదివితే యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానం ఫరో ఇంటిలో వినబడింది. మా జాగ్రత్తగా అనిపించు, జాగ్రత్తగా జాయిగా చాలా మంది చేస్తారండి. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం కలుగుగాక. అంటే ఫరో ఇంటిలో, ఐగుప్తుల ఇంటిలో ఫరో
ఎప్పుడైతే విన్నాడో, అంటే యోసేపు యొక్క అన్నదమ్ములు యాకోబు వచ్చాడని ఎప్పుడైతే విన్నాడో ఫరో, చూడండి ఆ మాట చదవండి, అది ఫరోకును సేవకులను అది ఎలా మారిందండి? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎలా మారింది? గట్టిగా చెప్పండి. ఇప్పుడు యాకోబు ఐగుప్తుకి వెళ్ళడం ఎవరికి ఇష్టమైంది? యాకోబు తన పిల్లలు ఐగుప్తుకి వెళ్ళడం ఎవరికి ఇష్టమైంది? సేవకుడికి. అంటే నేను అంటాను, ప్రతికూల పరిస్థితుల మధ్య నలిగిపోయిన యాకోబు జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడంటే, ఎక్కడైతే వెళ్ళకూడదో, ఏ స్థలం అయితే ఉండకూడదో, ఏ స్థలం అయితే అడుగు పెట్టకూడదో, ఆ స్థలం శత్రు దేశం మీద ఒక అధికారుడి యొక్క తండ్రిగా యాకోబుడు దేవుడు నిలబెట్టాడు. కానీ ఎనమితే చాపడకూడదు. ఫరోకి ఇష్టమైపోయాడు యాకోబు, సైనికులకి ఇష్టమైపోయారు యాకోబు కుటుంబం. అక్కడికి వచ్చేది యాకోబు కుటుంబం అంతా కూడా అక్కడ జీవిస్తూ ఉంటుంటే, చూడండి యోసేపుతో ఫరో అంటున్నాడు 17వ వచనంలో. అప్పుడు ఫరో యోసేపుతో, ఇట్లా నీవు నీ సహోదరులను చూచి మీరిలాగు చేయుడి, మీ పశువుల మీద బరువులు కట్టిన కానాను దేశములకు వెళ్ళి మీ తండ్రి మీ ఇంటి వారిని ఎంట పెట్టుకుని నా యుద్ధకు రండి అని చెప్పి ఏమంటున్నారు తెలుసా? అంటే ఖచ్చితంగా ఇగో ఇవన్నీ జరుగుతాయని చెప్పి ఫరో అంటే అనుకూలమైన మాటలు మాట్లాడారంట. గట్టిగా స్తోత్రం చెప్తా. అంటే అనుకూలమైన మాటలు అంటే ప్రతికూలమైన మనిషికి అనుకూలమైన మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు. శత్రువు చేత కూడా దేవుడు అనుకూలపరచగలరు మన జీవితంలో. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి. శత్రువు చేత కూడా అనుకూలతను దేవుడు ఇవ్వగలరు. శత్రువుల చేత కూడా అనుకూలమైన సమయాన్ని దేవుడు మనకి ఇవ్వగలడు. శత్రువు చేత కూడా అనుకూలమైన పరిస్థితులు మనకి ఇవ్వగలడు దేవుడు. ఫరో అంటున్నాడు యోసేపుతో, తీసుకురా నీ ఫ్యామిలీ అందరినీ తీసుకురా. ఇంకేమన్నాడు చదవండి, 18వ వచనం చదువుతున్నానే. గడి చదవండి. మీ తండ్రిని మీ ఇంటి వారిని ఎండ పెట్టుకుని నా ఎదుగు రండి. ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులు మీకు ఇస్తాను. చూడండి ఒక్కసారి మనసు పెట్టి వినండి. యాకోబుని అంటున్నాడు, ఇప్పుడు దాకా ప్రతికూలత. యాకోబు జీవితంలో ఎక్కడ చూసినా ప్రతికూలత. కానీ దేవుడు ఎప్పుడైతే తన ప్రతికూలత జీవితాన్ని తీసివేశాడో, చూడండి ఏమన్నాడు 18వ వచనంలో. ఏమండి అక్కడ ఏమన్నాడు? బ్రతికే ఉన్నాడా అని పలికాడు యోసేపుతో. ప్రతికూల పరిస్థితిలో ఆదరించే మాట, బ్రతికే ఉన్నాడా? ఎస్, బ్రతికే ఉన్నాడు. అయితే మీరు వెళ్ళి తీసుకురండి ఆదన్నమాట. బ్రతికే ఉన్నవాడిని తీసుకురండి, నీ కుమారుడు చచ్చిపోలేదని చెప్పి, ఇదిగో ఈ దేశానికి ఐగుప్తుకి రాజుగా ఉన్నాడని చెప్పండి. ఆదన్నమాట. అక్కడితో ఆపేశాడు దేవుడు? లేదు. ఏం చేస్తున్నాడు చూడండి. ఫరోకి ఇష్టమైపోయాడు, సైనికులకి ఇష్టమైపోయారు. అక్కడితో ఆపేశాడు దేవుడు. ప్రతికూల పరిస్థితుల నుంచి దేవుడు ఎలా తీసుకొస్తున్నాడో చూడండి. అక్కడితో ఆపేలేదు బ్లెస్సింగ్ ఆశీర్వాదమైనది. చూడండి ఫరో ద్వారా పలుకుతున్నాడు, ఐగుప్తు దేశమందరి మంచి వస్తువులను మీకు ఇస్తున్నాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఐగుప్తు దేశమందరి మంచి వస్తువులు దేవుడు మీకు ఇచ్చునుగాక. మీరు ఎక్కడైతే కష్టాలు పడ్డారో అక్కడి నుంచే మంచి వస్తువులు దేవుడు మీకు ఇచ్చునుగాక. ఎక్కడైతే మీరు అవమానపడ్డారో అక్కడి నుంచే నా దేవుడు మంచి వస్తువులు మీకు ఇచ్చునుగాక. ఎక్కడైతే మీరు వ్యాపారంలో నష్టపోయారో అక్కడి నుంచి నా దేవుడు తలమైన 100 పంటను కోసుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. యాకోబు కుటుంబం అంతా ఫరో అంటున్నాడు, ఈ దేశంలో మంచి వస్తువులన్నీ మీయే. ఆమేన్. ఐగుప్తులు ఏమైపోతారు? ఎక్కడ పెడతారు? స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అంటే ఐగుప్తులు ఏమైపోతారు? జాగ్రత్తగా ఆలోచించు. మరి ఐగుప్తుకి మంచి వస్తువులు ఎవడా? ఎవరు? స్తోత్రం కలుగుతుంది. ఎవరు? ఎందుకు ఇవ్వాలి?
అసలు ప్రతికూల పరిస్థితులు ఎవరు వచ్చారు? నేను అంటాను, ఎవరైతే ప్రతికూల పరిస్థితుల్లోంచి వస్తారో వారికి మాత్రమే దేవుడు ఆ మంచి వస్తువులు ఏమవుతున్నాడు. కష్టం లేకపోతే నీకు మంచి వస్తువులు రావు. శ్రమ లేకపోతే నీకు మంచి వస్తువులు రావు. శ్రమ లేకపోతే నీకు మంచి జీవితం లేదు. శ్రమ పడాలి ప్రభు కోసం. ప్రభు కోసమే శ్రమ పడాలి. ప్రభు కోసమే శ్రమ పడాలి. ప్రభువులోనే శ్రమ పడాలి. ప్రభువుని మోయడం కోసం శ్రమ పడాలి. ప్రభు వాక్యాన్ని పట్టుకోవడం కోసం శ్రమ పడాలి. ప్రభువుని మోయడం కోసం, ప్రభు కోసమే శ్రమ పడాలి. యాకోబు జీవితంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు చూశాడో అంత ఆశీర్వాదాన్ని ఫరో ద్వారా దేవుడు అతని జీవితంలో మంచి వస్తువులు తృప్తిపరిచాడు. ఆమేన్. చెప్పండి, ఎంతమందికి మంచి వస్తువులు కావాలి? ఎంతమందికి మంచి వ్యాపారాలు కావాలి? ఎంతమందికి మంచి ఆరోగ్యాలు కావాలి? ఎంతమందికి ఇదిగో నా కుటుంబం బాగుండాలి అనుకునేవారు మీరు ఏం చేయాలి తెలుసా? యాకోబులాగా ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోంచి దాటుకుని వచ్చిన తర్వాతే ఈ అనుకూలమైన ఆశీర్వాదం వచ్చినాలు దేవుడు మీకు పలుకుతాడు. అంతేగాని ప్రతికూలత లేకుండా, ప్రతికూలత భరించకుండా, ప్రతికూలమైన సమస్యలు మనం భరించకుండా, ఏంటి నా జీవితం ఎలా అయిపోయింది అని దేవుడి మీద కోపపడకూడదు. ఏంటి నా జీవితం ఎలా అయిపోయిందని దేవుడి మీద అవరోధాలు వేయకూడదు. దేవుడి మీద నిందలు వేయకూడదు. ప్రభు మీద నిందలు వేయకూడదు. సంఘం మీద నిందలు వేయకూడదు. దైవ సేవకుల మీద నిందలు వేయకూడదు. అందుకని ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం ఎలా ఉండాలంటే ఖచ్చితంగా అంగుళార్చేవారిగా మారాలి. ప్రభు పాదాలు పట్టుకునేవారిగా మారాలి. యాకోబు చేసిన పని అదే. రాత్రంతా ఏడ్చాడు. 32వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ఏడ్చాడు. ఎంతలా ఏడ్చాడంటే తన ఒక్కడి వల్లే కదా వచ్చింది సమస్య. అది గమనించాడు యాకోబు. అందుకనే మొత్తం తన జీవితమే ఒక ఆన్లైన్ ప్రేయర్ గా మారిపోయింది. తన జీవితం ఎలా మారిపోయింది చెప్పండి? తన జీవితమే చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఆన్లైన్ ప్రేయర్, సంపూర్ణ రాత్రి ప్రార్థనగా మారిపోయింది. అంటే ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య తన జీవితంలో ఇంకా నిద్ర ఎక్కడ పడుతుందండి? అతని జీవితమే ఒక ఆన్లైన్ ప్రేయర్ గా, సంపూర్ణ రాత్రి ప్రార్థనగా మారిపోయింది. అందుకనే ఎన్ని రాత్రులైతే సుఖము లేదో, ఎన్ని రాత్రులైతే దుఃఖముతో, వేదనతో వేడిస్తూ ప్రభు పాదాలు పట్టుకుని గెలిచిన మరుక్షణమే అతని జీవితం ప్రతికూల పరిస్థితులని దేవుడు తొలగించాడు. ఆశీర్వాదం వచ్చడంతో నిండిన అనుకూల పరిస్థితులని దేవుడు తన జీవితంలో కొమ్మరించడం మొదలు పెట్టాడు. పరమ చేత పలికిస్తున్నాడు, మీ తండ్రికి ఏ వస్తువులు ఇష్టమో ఆ వస్తువులు ఇవ్వండి. ఆ మాట చదువుదామా? మీకు ఐగుప్తు దేశం మందలి మంచి వస్తువులను మీకు ఇస్తున్నాను. మీ నాన్నగారికి, మీ అన్నదమ్ములకి, మీ కుటుంబానికి నేను ఏమిస్తున్నాను తెలుసా? ఐగుప్తులోనే శ్రేష్టమైన, మంచివి, అమూల్యమైనవి వస్తువులు మీకు నేను ఇస్తున్నాను గిఫ్ట్గా. ప్రైజ్ ది లార్డ్. ఇంకేమన్నాడు? ఈ దేశం యొక్క సారము మీరు అనుభవించుదురుగాక. మరో అద్భుతమైన మాట పలికాడు. దేశం యొక్క సారం అంటే సారం ఎక్కడ ఉంటది? పంటలో ఉంటది. సారం ఎక్కడ ఉంటది? అసలు సారవంతమైనదే కదా. అంటే సారవంతమైన అన్ని మిగి, సారం లేని అన్ని ఐగుప్తులు. స్తోత్రకరంగా. ఇప్పుడు నేనంటాను, నిశ్చయముగా నా దేవుడి నీ జీవితంలో ఎంతవరకు నువ్వు పడిన ప్రతికూలతకి సారవంతమైన ప్రతిఫలం నీకు ఇచ్చును గాక. మీ పక్కవారు చెప్పండి, సారవంతమైనది. చెప్పండి. ఐపీసీ చెప్పండి, సారవంతమైనది నా దేవుడు నీకు ఇచ్చును గాక. మంచి దేశము, మంచి వస్తువులు, మంచి పని, చెప్పండి, విశ్వాసం, మంచి ఆరోగ్యం, మంచి స్థితిగతులు నా దేవుడు మీకు ఇచ్చును గాక. సారవంతమైన ఇస్తాడు దేవుడు. సారం లేని దేవుడు. యాకోబు, నువ్వు ఎంత ప్రతికూల పరిస్థితుల ముందు వచ్చావు నాకు తెలుసయ్యా. దేవుడు అంటున్నాడు, అందుకనే నీ కుమారుడు చనిపోయాడు అనుకుంటున్నావే. లేదు,
నేనే రాజుగా చేశాను. కాబట్టి ఎందుకు చేశాను తెలిస్తే నీకు తెలీదు. అన్ని ప్రతికూలతలే అనుకుంటున్నావు, కానీ నీకు తెలీదు. నీకు ప్రతికూల పరిస్థితి నుంచి తప్పించి అనుకూలపరచడానికే నీ కుమారుని నేను బ్రతికించి రాజుగా చేసుకున్నాను. నీ జీవితంలో కూడా రాజు లాంటి వారు వస్తారు. నీ జీవితంలో కూడా యోసేపు లాంటి వారు లేకపోతున్నారు. నీ జీవితం ఏమో అది చుట్టాలు అవ్వచ్చు, నీకు తెలియని చెప్తావచ్చు. ఖచ్చితంగా నా దేవుడు నీ కోసం ఒక యోసేపుని సిద్ధపరచును గాక. యాకోబు కోసం యోసేపుని సిద్ధపరచున్నట్లుగా ఈ మధ్యాహ్న సమయంలో ఈ సమయంలో నా దేవుడు నీ కోసం ఒక యోసేపుని సిద్ధపరచును గాక. ఒక యోసేపుని సిద్ధపరచును గాక. యోసేపుని సిద్ధపరిచింది యాకోబు కోసమే. అన్ని ప్రతికూలతల మధ్య గుడ్డి ధైర్యం చేసుకుని బ్రతికిన యాకోబుకి మంచి జీవితాన్ని ఇవ్వాలనేది దేవుని ఆశ. చూడండి, అక్కడితో ఆపేసాడా? ప్రతికూలమైన పరిస్థితుల నుంచి అనుకూలమైన పరిస్థితుల్లోకి తీసుకొచ్చి అసలు బతికే ఉన్నాడా అని చెప్పాడు. అతను తీసుకురండి అని చెప్పారు. తర్వాత వారిని చూసి ఫరో అంటే శత్రువులు సైతం ఇష్టమైనట్లుగా చేశాడు దేవుడు. ఏంటి, మంచి వస్తువులు ఇచ్చాడు, మంచి సారవంతమైన పంట మీరు తినండి అని చెప్పాడు. అక్కడితో ఆపేసాడా? లేదు. ఇంకా చదువుతాము ముందుకి రండి. ఇంకా ముందుకెళ్తే 20 వచనం చూడండి. 20 వచనం చదవండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాడు, ఐగుప్తు దేశమంతట్లో ఉన్న మంచి వస్తువులు మీవే. అందరూ ఈ మాట చెప్పండి మీ పక్కతో. ఐగుప్తు దేశంలో ఉన్న మంచి వస్తువులు మీవే అవుతాయి కనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టకూడని చెప్పగా. అంటే మీ వస్తువులని లక్ష్య పెట్టకండి, చిన్న చిన్న వస్తువుల మీద దృష్టి పెట్టకండి, చిన్న చిన్న ఆశీర్వాదాలను దృష్టి పెట్టకండి. ఇప్పుడు దాకా మీరు పొందుకున్నాయండి చిన్నవి. ఇంకా మీదట నా దేవుడు మీకు ఒక బలమైన ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. మీకు అర్థమైందండి? అర్థమైంది ఇలా చెప్పండి మీరు గట్టిగా. అంటే ఇంతవరకు మీరు చూసిన ఆశీర్వాదాలు చిన్నవి. స్తోత్రం గారు. చిన్నపిల్లలకి ఏం కావాలి? అని ఏడుస్తుంటే ఏం కావాలి? చాక్లెట్ ఇది చాలు. స్తోత్రం గారు. అంటే సండే స్కూల్ పిల్లలకి ఏం పెడితే సరిపోతానికి? బిస్కెట్లు పెడితే, చాక్లెట్లు పెడితే, లాంగ్ పంపిస్తే సరిపోద్ది. కానీ పెద్దోళ్ళకి ఏమి ఇస్తే సరిపోద్ది? మరి బిర్యానీ పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. కాస్ట్లీ చాక్లెట్ రూపాయితోనే పోతుంది, బిర్యానీ 300. స్తోత్రం గారు. ఇప్పుడు చెప్పండి, అది ఎక్కువ ఇది ఎక్కువ? చెప్పండి. అంటే నేను అన్నాడు, ప్రభు అంటున్నాడు, ఎంతవరకు మీరు మీ వస్తువుల మీద లక్ష్య పెట్టారు, మీ జాబుల మీద లక్ష్య పెట్టారు, మీ సేవల మీద లక్ష్య పెట్టారు, ఎంతవరకు మీ పలుబాట్ల మీద లక్ష్య పెట్టారు, ఇవి చూడకండి. ఇదిగో నేను నిశ్చయముగా శ్రేష్టమైన సామాగ్రిని మీకోసం సిద్ధపరిచాను. మీరు మొయ్యలేనంత ఆశీర్వాదాన్ని ఐగుప్తులో దేవుడు మీకోసం సిద్ధపరిచాడు. యాకోబు బిడ్డలారా, మీరు మొయ్యలేని ఆశీర్వాదాలు నా దేవుడు శత్రువు ద్వారానే, ఫరో ద్వారానే మీకోసం సిద్ధపరిచాడు. ఆమేన్. అంటే మీరు మోసినవి చిన్నవి. స్తోత్రం గారు. ఎంతవరకు మీరు పొందుకున్నాయని చిన్నవి. ఇప్పుడు చూడండి, ఎవరైతే ప్రతికూలత మధ్య జీవిస్తున్నారో వారికి దేవుడిచ్చే వాగ్దానం ఎంతవరకు చూసినంత చిన్నది. ఇక మీదట మీరు బలమైనవి చూడబోతున్నారు, బలమైనవి పొందుకోబోతున్నారు. బలమైన ఇదిగో నిశ్చయముగా నువ్వు ఏదైతే మోయలేవో అది మోసే శక్తిని దేవుడికి ఇవ్వబోతున్నాడు. అందుకనే యాకోబుతో చెప్తున్నాడు, ఈ దేశంలో ఉన్న మంచి వస్తువులన్నీ మీవే, ఇంకెవ్వరి వల్ల కాదు, ఎవరికి దక్కవు కూడా. నేను ఆజ్ఞాపించాను, ఐగుప్తుడు ఒక్కడు ముట్టుకోవడానికి లేదు. స్తోత్రం గారు. మీవే మీవే మీవే. ఎంతమందికి మనం అవ్వాలని ఆశపడుతున్నారు ఈ మధ్యాహ్న సంగతి? మనమే అవ్వాలి. ఆమె మన వస్తువులు మనం దక్కాలి. ఆమె మన జాబ్ మనకు రావాలి. ఆమె కష్టపడతాం, డబ్బులు పెట్టుకునేసుకుంటారు కొంతమంది. నీ కష్టాన్ని కొట్టేస్తున్నారు డబ్బులతో. రాని ఉండాలి దేవుడు. అందుకనే మీవి కాబోతున్నవి, మీ ఆత్మలు మీవి కాబోతున్నవి, మీరు పొందలేనివి, మోయలేనివి దేవుడు నా దేవుడు మీకు అవ్వేటట్లుగా చేయబోతున్నాడు.
యాకోబుకి ఎంత అనుకూలమైన సమయం దేవుడు ఆలోచించాడు, ఎంత అనుకూలమైన కార్యాలు చేయడం మొదలు పెట్టడం ఆలోచించాడు. వీటిలో మీరు గమనించండి మాటలు శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయాలి. ఎంత అనుకూలమైన పరిచయం. ఇంకా చదువుతామా? 45వ అధ్యాయం 26 వచ్చిన కూడా చదవండి. 26-27 కూడా చదవండి. యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని తెలియజేసి అయితే అతడు వారి మాట నమ్మలేదు కనుక అతడు నిశ్చేష్టుడాయను. అప్పుడు వాళ్ళు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటిని అతనితో చెప్పిరి. అతడు తాను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లను చూసినప్పుడు తండ్రి అయిన యాకోబు ప్రాణం గట్టిగా యాకోబుకి తండ్రి కుమారుడు పంపించిన బండ్లు స్తోత్రకరణగా యోసేపు లాగా యేసయ్య కూడా మీ ఇంటికి బండ్లు పంపబోతున్నాడు, రథములు పంపబోతున్నాడు, మేఘాలు పంపబోతున్నాడు, అద్భుతాలు పంపబోతున్నాడు. నువ్వు మొయ్యలేనంత ఎక్కలేనంత ఎత్తైన కొండల మీద నా దేవుడు నిన్ను ఎక్కించడానికి ఒక అద్భుతమైన రాజమానం మీ ఇంటి ముందు నిలబడ్డాయి. అంటే యాకోబుకి ఎక్కడో సంశయం, నిజంగా బ్రతికే ఉంటాడా, అనుకూలత లేదు అనుకుంటున్నాడు. కానీ అనుకూలమైన సమయం వచ్చేసింది యాకోబుకి. ప్రైజ్ లో ఎప్పుడైతే ఆ రణాలు చూసాడో, ఎప్పుడైతే బండులు చూసాడో, వీడు పోయే ప్రాణం అంట మళ్ళా తిరిగి లేచిందంట. ఇప్పుడు దాకా ఏదైతే పోగొట్టుకున్నారో ఆ పోయే ప్రాణాలు మళ్ళా తెప్పరేటట్టుగా నా దేవుడు చేయనుగాక. యాకోబు ప్రాణం మళ్ళీ తిరిగి లేచి, యాకోబు ప్రాణం పోయే ప్రాణం అప్పటికి బెన్యామీను వెళ్ళిపోయాడని, సిమ్యోను వెళ్ళిపోయాడని, లేక యోసేపు చనిపోయాడు అనుకుంటున్నాడు. కానీ ఏమిటి ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా దేవుడు అంటున్నాడు, ఆ రథాలు పంపగానే, గుర్రాలు పంపగానే, బొడ్లను పంపగానే, ఇవన్నీ పంపిన తర్వాత వచ్చి చూసేసరికి అతని ప్రాణం అంటే పోయే ప్రాణం మళ్ళీ యవనస్తుడిగా తిరిగి లేచిందట. ఆ మాట మంటారు కదండి, చూడండి ఆ మాట చూడండి. వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లును. అందరూ చెప్పండి, మీ పక్కన చెప్పండి, నీ ప్రాణము తెప్పరిల్లే కార్యాలు నా ప్రభు చేయబోతున్నాడు. చెప్పండి, విశ్వాసంతో చెప్పండి, నా ప్రభు నీ ప్రాణము తెప్పరిల్లే కార్యములు చేయబోతున్నాడు. ఆమేన్. అంటే పోతుంది ప్రాణం, ఇంకెందుకులే వ్యాపారం, ఇంకెందుకులే చదువు, ఇంకెందుకులే ఈ బతుకు, ఇంకెందుకులే ఈ జీవితం అనుకుంటున్న మన జీవితంలో దేవుడు యాకోబుకి యోసేపు రథాలు పంపినట్లుగా, యాకోబుకి యోసేపు అద్భుతాలు అంటే ఆ కార్యాలు నేనంటాను చూడడానికి పంపిన ఆ రథాలు చూసి తెప్పరిల్లినట్లుగా ఈ మధ్యాహ్న సమయంలో నా దేవుడు కూడా నీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. అది నీ జీవితాన్ని ఎలా చేస్తుందో తెలుసా? నీ ప్రాణాన్ని తెప్పరిల్లేటట్లుగా చేస్తుంది. నీ ప్రాణానికి అది ఉజ్జీవాన్ని ఇస్తుంది, నీ ప్రాణాన్ని ఉజ్జీవకర్తగా చేస్తుంది, నీ ప్రాణానికి అది తెప్పరిల్లేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. యాకోబు ప్రాణం తెప్పరిల్లి. అక్కడితో ఆగిపోయిందా? ఆశీర్వాదం అక్కడితో ఆగిపోయిందా? లేదు. చూడండి, ఇంకా మనం చదివితే 46వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. 46వ అధ్యాయం 2వ వచనం. ఏమండి, యాకోబుకి ఎంత అనుమానం అంటే ఇన్ని పంపించినా ఓకే, పంపించాడు తెప్పరిల్లింది అనుకోవచ్చు, కానీ దేవుడు చెప్తానే కదా ఎవడండి. స్తోత్రం గారు కాక మనము కూడా కొన్ని పరిస్థితుల్లో దేవుడు చెప్తేనే కానీ ఏది చేయకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి, ఈ మాట చదవండి. అప్పుడు రాత్రి దర్శనమందు దేవుడు యాకోబు అని పిలిచి, అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తులకు ఎల్లుటకు భయపడను. స్తోత్రం చెప్పండి. ఐగుప్తుకి వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నా యాకోబు? అక్కడ ఉన్నవాడు నీ కుమారుడు. ప్రైజ్ లార్డ్. గట్టిగా చెప్పండి, ఇలా చెప్పండి బాబు, చేతులు ఎత్తండి బాబు. అక్కడ ఉన్నవాడు ఎవడు? అక్కడ ఉన్నవాడు రాసి ఎవరు? ఆ ఏలుబడి చేసేవాడు ఎవరు?
రూల్ చేసేవారు నీ కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వు వెళ్ళడానికి భయపడకు. ఐగుప్తులకు వెళ్ళు, ఐగుప్తులో అడుగు పెట్టు. స్తోత్రం కలుగుగాక. అంటే ప్రతికూల పరిస్థితులన్నీ దాటిపోయిన యాకోబు జీవితం ఎంత అద్భుతకరంగా ఉంటాయి. ఈ సమయంలో మీ జీవితాల్లో కూడా దేవుణ్ణి దర్శనాలు చూసే దర్శనాలు మోకాలు మీ మోకాలు మారిపోవును గాక. ఇన్ని పంపించిన దేవుడు మనం దేవుడు చిత్తాన్ని నిలబడుతుంది. స్తోత్రం కలుగుగాక. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు యాకోబుని దర్శించి ఎందుకు భయపడుతున్నావు? ఎల్లో ఆ దేశాన్ని ఏలుబడి చేసేది నీ కుమారుడు, అనగా నా కుమారుడు యోసేపు. కాబట్టి ఎల్లు, ధైర్యం వెళ్ళు అని చెప్పేసి పంపించాడు. ఆ ధైర్యంతో యాకోబు వెళ్ళడం మొదలు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఓకేనండి, ఎంతవరకు అయిందండి. ఎక్కడితో ఆపేశాడు బ్లెస్సింగ్స్ యాకోబుకి. అన్ని చూడండి, అంటే ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఉంటాయో అనుకూల పరిస్థితులు అంతకంటే అధికము కాబోతున్నాయి. ఆమె చెప్పండి గట్టి. అంటే ప్రతికూల పరిస్థితులు నేను కొన్నే ఉండొచ్చు మీ జీవితంలో. అంటే నేను ప్రతికూల పరిస్థితుల నుంచి డబల్ మీకు అనుకూల పరిస్థితులు దేవుడు ఇవ్వబోతున్నాడు. అందుకని 47వ అధ్యాయం చదవండి. 47వ అధ్యాయంలో ఏమండి 5వ వచనం చదవండి. 5వ వచనం. మరో యోసేపును చూచి నీ తండ్రి నీ సహోదరులు నీ యొద్దకు వచ్చి ఉన్నారు. ఐగుప్తు దేశం నీ ఎదుట ఉన్నది. అదిగో ఐగుప్తు దేశమే. చెప్పండి అందరూ చెప్పండి. ఐగుప్తు దేశం. చెప్పండి ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది. ఈ దేశంలోని మంచి దేశమందు నీ తండ్రిని నీ సహోదరుని నివసింపచేయము. గోషేను దేశంలో వారు నివసింపవచ్చును. చూడండి, అంటే గోషేన్ అనే దేశం చాలా శ్రేష్టమైనదట, చాలా శ్రేష్టమైనదట. ఆ దేశంలో వారు నివసించవచ్చు. అంటే రాజులు ఉండే దేశం అది. స్తోత్రం కలుగుగాక. మంచివారు ఉండే దేశం అది. ఐగుప్తులో ప్రధానులు ఉండే దేశం అది. అంటే యోసేపును బట్టి దేవుడు మళ్ళా యాకోబుకి ప్రతికూల పరిస్థితులు ఇచ్చి అక్కడ అంటున్నాడు, ఈ దేశం అంతా నీ ముందుంది. ఈ దేశములో మంచి దేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేసి, అయితే నేను ఒకటి చెప్తాను, గోషేను దేశం ఉంది కదా, ఆ దేశంలో పెట్టు. స్తోత్రం కలుగుగాక. అంటే మంచి దేశం ఇచ్చాడండి యాకోబుకి దేవుడు. ఎంత ప్రతికూలత దేశాల మధ్య జీవించాడు యాకోబు. అంత మంచి దేశంలో, అంత శ్రేష్టమైన స్థలంలో యాకోబుని దేవుడు అనుకూలపరిచాడు. అనుకూలపరిచిన స్థలముగా తీసిన సమాధానంతో, సంతోషంతో, ఆనందంతో ఆ దేశంలో ఉంటే నీకు తినకపోయినా ఆరోగ్యం వస్తుంది. అలాంటి దేశంలో పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ గాలి పీల్చుకుంటే చాలా బ్రతికేచ్చు. స్తోత్రం కలుగుగాక. అలాంటి పీస్నెస్, అంటే ఎవ్వరు గొడవ గోల ఏం ఉండదు. అలాంటి దేశంలో యాకోబుని దేవుడు పెట్టాడు. ఆమేన్. అక్కడితో ఆగిపోయిన ఆశీర్వాదం లేదు. ఎన్ని ప్రతికూలత మధ్య వెళ్ళాడో అంతకంటే అనుకూలమైన పరిస్థితులు యాకోబు అనుభవిస్తున్నాడు. చూడండి, ఇంకా మనం ముందుకెళ్తే 7వ వచనం చివరి లైన్ చదివితే, ఫరో సమక్షమందు అతని నుంచగా యాకోబు ఫరోను ఏం చేశాడట? దీవించాడట. అంటే ఏమంటే ఒకప్పుడు హమరోను షెకెమును వాళ్ళతో దీవించడానికి అర్హత లేనివాడు యాకోబు. ఏమంటే కొంతమందిని దీవించలేనివాడుగా ఉండిపోయాడు యాకోబు. అంటే ప్రతికూలతలు అలా చేసిన యాకోబుని. కానీ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? అనుకూలపరచబడిన తర్వాత, తన జీవితంలో ఆశీర్వాదం చూసిన తర్వాత, మేము చూసిన తర్వాత, ఆ దేశానికి రాజు ఉన్న ఫరోనే యాకోబు దీవించాడట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ పక్క వారికి ఇలా కొట్టి చెప్పండి, నీ మీద ఎవరైతే అధికారిగా ఉన్నారో వారికి నీ ద్వారా దీవెన కలగబోతుంది. చెప్పండి విశ్వాసంతో, నీ మీద ఎవరైతే అధికారిగా ఉన్నారో వారికి నీ ద్వారా దీవెన కలగబోతుంది. ఆమేన్. మీరు ఎప్పుడైనా నమ్మారండి మాట? మీరు నమ్మండి, రాసుకోండి. ఏంటంటే మీ అధికారులకి మీ ద్వారా దీవెన కలగబోతుంది. మీ చుట్టుపక్కల ఉన్న వారికి, మీ పెద్దలకి మీ ద్వారా దీవెన కలగబోతుంది.
అంటే యాకోబు ద్వారా ఫరోకి దీవెన కలిగింది. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మనం ముందుకెళ్తే అక్కడితో ఆపేలేదు దేవుడు. 11వ వచనం చదివితే, ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రి తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపచేసి ఆ దేశంలో రామ్ సేన మంచి దేశములకు వారికి స్వాస్థ్యము ఇచ్చెను. అందరూ చెప్పండి, స్వాస్థ్యము ఇచ్చెను. ఇప్పుడు చెప్పండి, అసలు యాకోబు పరిస్థితి అంటే ఎలా ఉంది? అసలు స్వాస్థ్యం లేనివాడిగా బ్రతికాడండి. లాభాల దగ్గర స్వాస్థ్యం లేదు, అందరి ద్వారా స్వాస్థ్యం కోల్పోయాడు యాకోబు. కానీ దేవుడు ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? యాకోబుకి, యాకోబు కుటుంబానికి అసలు శత్రువు దేశంలో శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఆమేన్. నా దేవుడు మీకు కూడా స్వాస్థ్యాన్ని ఇచ్చును గాక. నా దేవుడు మీకు కూడా స్వాస్థ్యాన్ని ఇచ్చును గాక. ఏదైతే కోల్పోయావో ఆ కోల్పోయిన దాని కంటే అద్భుతమైన స్వాస్థ్యాన్ని నా దేవుడు మీకు ఇచ్చును గాక. అందుకనే యాకోబు జీవితం అంతా ప్రతికూల పరిస్థితులే కాదు, యాకోబు జీవితంలో అనుకూలమైన పరిస్థితులు కూడా దేవుడు అనుగ్రహించాడు. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటి? ధైర్యంగా నిలబడ్డాను. నువ్వు చేయవలసిన పని ఏంటి? ప్రతికూలతలో ప్రార్థన చేయడం నీ ధర్మం. ప్రతికూలతలో దేవుడి తట్టు చూడడం నీ ధర్మం. ప్రతికూలతలో దేవుడిని పట్టుకోవడం నీ ధర్మం. ప్రతికూలతలో దేవుడిని విడిచిపెట్టకుండా దేవుడే నా ఆశ్రయం, దేవుడే నా ఆధారం, దేవుడే నా విశ్వాసం అని ఆయన కోసం బ్రతకడమే నీ ధర్మం. అలా బ్రతికితే నీ పరిస్థితులన్నీ అనుకూలమైన పరిస్థితులుగా మారిపోతాయి. అనుకూలమైన జీవితాన్ని దేవుడికి ఇస్తాడు. ఇటు కృప దేవుడు నీకు, నాకు, మనందరికి ఇచ్చును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. ఆమేన్. ఏంటి అక్కడితో ఆపేలేదు. 12వ వచనం కూడా చదివితే, మరియు యోసేపు తన తండ్రి తన సహోదరులు తన తండ్రి కుటుంబం వారందరినీ వారి పిల్లలు లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను. స్తోత్రం కలుగును గాక. దేవుడికి నేను అంటాను ఈరోజు, నీ జీవితం ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? ప్రతికూల పరిస్థితి లేనా అండి? లేదు లేదు లేదు. నా దేవుడు నేను అలా ఉంచాడు. అనుకూలమైన పరిస్థితులు కూడా ఇస్తాడు. అనుకూలమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అనుకూలతలో దేవుడిని హెచ్చిస్తాడు. నీకు స్వాస్థ్యం ఇస్తాడు, నీకు ఆహారం ఇస్తాడు. నీ పిల్లలు 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 పోషించబడే స్వాస్థ్యాన్ని నా దేవుడికి ఇస్తాడు. అయితే నువ్వు చేయవలసిన పని, నువ్వు ధైర్యంగా భక్తి చేయడమే, ధైర్యంగా దేవుడిని స్తుతించడమే. దేవుడు ధైర్యంగా ఏ పరిస్థితి వచ్చినా సరే ఎదుర్కొంటాను ప్రభు అని చెప్పడమే. నువ్వు అలా చెప్పితేనే కానీ దేవుడికి అనుకూలమైన పరిస్థితులు ఇవ్వడు. అంతేగాని ప్రతికూల పరిస్థితుల్లో ఇంకా బాటిల్ తీసుకుంటాను తాగేస్తాను, ప్రతికూల పరిస్థితుల్లో నేను సూసైడ్ చేసేసుకుంటాను, ఇక అంతే నా జీవితం అనుకోకూడదు. ప్రతికూల పరిస్థితుల్లో నాకు ఎవరు లేరు, నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు కనీసం ఎవరు ఫోన్ చేయట్లేదు అని అనుకోవద్దు. నీకు ఫోన్ చేసే యేసు ప్రభు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఆదరించే యేసు ఉన్నాడు, నేను పట్టించుకునే యేసు ఉన్నాడు. అందరు మొక్కల మీద కొద్దామా? ఇలాంటి పరిస్థితులు నీకు ఉన్నాయా? ప్రతికూల పరిస్థితులు నీకు ఉన్నాయా? అయితే యాకోబు జీవితం నుంచి దేవునితో మాట్లాడాడు. అనుకూల పరిస్థితులు కూడా నేను ఇవ్వగలడు, నీకు ఇవ్వగలడు దేవుడు. అనుకూల పరిస్థితులు కూడా దేవునికి ఇవ్వగలడు. నీ ప్రతికూల పరిస్థితుల్లో నా దేవుడి తట్టు నువ్వు ధైర్యంగా చూడగలిగితే, నీ ప్రతికూల పరిస్థితుల్లో నా దేవుడి తట్టును ధైర్యంగా విశ్వసించగలిగితే ఇది యాకోబు జీవితంలో ఏదైతే కోల్పోయాడో అది ఇవ్వడానికి దేవుడు సమర్థుడిగా ఉన్నాడు. ఏదైతే కోల్పోయాడో అది ఇవ్వడానికి నా దేవుడు బలమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. కళ్ళు మూసుకుంటే